కథ పేరు వెర్రివాల నటన. పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రదంష్ట్రుడనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి, మీ వద్దనున్న ధనం ధాన్యం నగ నట్ర తెచ్చివ్వండి అని పీడిస్తుండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోనే మేధావుల పట్నం అనే ఒక పట్నం ఉంది. మేధావులంటే తెలివైన వాళ్ళన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మళ్ళే ఒక ప్రహరీ గోడ కట్టించుకున్నారు. తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. వ్యాఘ్రదంష్ట్రుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకొని చక్కా వచ్చాడు. గుర్రపు డెక్కల వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపులు మూయించేశారు. కోట ద్వారం మోసి ఉండడం చూసేసరికి రాజుకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. తలుపులు బద్దలగొట్టి లోపలికి ప్రవేశించండి, మగ ఆడ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి, అప్పుడు గాని నా తడాకా వీళ్ళకి తెలిసిరాదు అని అరిచాడు. ఆ అరుపు లోపల ఉన్న వాళ్ళకి కూడా వినపడింది. అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు. అయితే సైనికుల దాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనపడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం మొదలెట్టారు వాళ్ళు. రాజుల్లోన ప్రవేశించడంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయనటంతో వాళ్ళకి హడలు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్ళే అయినా ఆ ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు. ఆఖరికి వాళ్ళలో మొనగాడు, ఏమర్రోయ్, మీలో ఎవల్లో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తికి వెళ్ళి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని, అబ్బి, తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగళప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు. తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగళప్పలు భంగపడరట. దీని అర్థమేమిటో తెలిసిందా? చెబుతా. రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగళప్పలకు మళ్ళీ ప్రవర్తించాలి. అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట. మీరంతా తలో వైపుకు పోయి తెలివి తక్కువ పెద్దమ్మలకి మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తలో వైపుకు వెళ్ళారు. కోట తలుపులు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు. వాళ్ళకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు. వాడు ఒక బావి వద్ద నిల్చుని బాల్చీతో ఊరికే నీళ్లు తోడి గుమ్మరించేస్తున్నాడు. సైనికులతో రాజు ముందుగా విన్ని పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు. సేనాధిపతి మొనగాడితో, ఏయ్ ఇల్లారా అన్నాడు. వాడు, ఉండవయ్యా వస్తాను, నూతిలో నుంచే చందమామని పైకి తీయాలి అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ. చందమామను తీయడమేమిట్రా అని గద్దించాడు సేనాధిపతి. నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ, దాన్ని బాల్జీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నా అన్నాడు. ఏడ్చినట్టుగానే ఉంది. చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు, వీడెవడో ఉత్తి మూర్ఖుడు, వీడి ముక్కు కోసి ఏం లాభం అన్నాడు. రాజు, సరే వాణ్ణి వదిలే, ఇలాగరా, ఇక్కడెవల్లో గోడగడుతున్నారు, వీళ్ళ పని పట్టించు అన్నాడు. సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికే వాళ్ళు, ఉండవయ్యా, పెట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు. పెట్టేమిటోయ్ అని అడిగాడు సేనాధిపతి. ఆ చెట్టు మీద పిట్టవాలింది, కనపడ్డం లేదు, అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు. అఘోరించినట్టే ఉంది మీ తెలివి. ఎగిరిపోవాలంటే పెట్టకి మీ గోడ అడ్డొస్తుందా? గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభు, వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు. అందుకు రాజు, అటైతే వదిలేయ్, ఇలాగరా, ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు. ఆ మాట వినడంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో, అయ్యా, నాకు చత్వారం సరిగ్గా కనపడటం లేదు, ఆ కొండ పక్క
కమ్మరివాడి కొలిమి మండుతోందా లేదా అని అడిగాడు. సేనాధిపతి ఆ వైపు చూసి, నాకు అక్కడ ఏమీ కనపడటం లేదు, ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు. 1 మైలు దూరం ఉంటుంది. ఆ కొలిమి మండడానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు. సేనాధిపతి విరగబడి నవ్వి, ఆరి నీ తెలివి తెగలు తినా, నీ ముక్కు గాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా? ప్రభు, వీడెవడో వెంగళప్పలలో అగ్రగణ్యుడిలా ఉన్నాడు, వీణ్ణి కూడా వదిలిపెట్టేయవలసిందే అంటూ చక్కా వచ్చాడు. వాళ్ళు ముందుకు వెళ్తుంటే నెడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనపడ్డాడు. అబ్బీ ఆగు, ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు. నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెళ్తున్నాను. మా ఇంట్లో ధనధాన్యాలను ఎవరూ దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు. నువ్వెవరో మూఢాగ్రేసుడులాగున్నావే, దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి కానీ సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు. సేనాధిపతి, ప్రభు, ఈ పట్నంలో ఎవరిని చూసినా వెంగళప్పలాగే ఉన్నాడు అన్నాడు. మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేలు లెక్క పెడుతూ కూర్చున్న గుడ్డితాత కనపడ్డాడు. ఏమిట్రా అబ్బి లెక్క పెడుతున్నావు? ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్క పెడుతున్నాను అన్నాడు. ఒక్కడూ లేడు, ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే. ఇక్కడుంటే మాకు కూడా మతిపోయేటట్టుంది. ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు. చిత్తం ప్రభు, ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు. ఈ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది గనుకన మనం పట్టుకుపోవడానికి మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదా అవతలికి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు. మేధావులు సుఖంగా ఉన్నారు.